అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్ కాసేపు రాముగా, కాసేపు రేమోగా, కాసేపు అపరిచితుడిలా మారే మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యక్తిలాగా అద్భుతంగా యాక్ట్ చేస్తాడు. ప్రస్తుతం మన ట్రంప్ మామయ్య కూడా అందరూ గరుడ పురాణంలో ఉన్నట్టు శిక్షించబడతారు అని అపరిచితుడు చెప్పిన డైలాగ్ని చెబుతూ ప్రపంచానికి రెస్ట్ లేకుండా చేస్తున్నాడు. ఏప్రిల్ 2న విడుదల, ఏప్రిల్ 2న చూసుకోనా తడాఖా అంటూ స్టేట్మెంట్స్తో దిబిడి చేస్తున్నాడు. ఏప్రిల్ 2 ఏమిటి అంటే, ఏప్రిల్ 2వ తేదీన భారత్ చైనాలతో సహా చాలా దేశాలపైన టారిఫులు, అధికంగా పెంచిన టారిఫులు కొత్తగా విధిస్తాడట. టారిఫులు అంటే ట్యాక్సెస్ అని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా బెదిరింపుల బ్యాండు ఓవైపు మోగిస్తూనే మొన్న భారత్ రష్యా నుండి కొనుగోలు చేసే ఆయుధాలను గురించి భారత్కి వార్నింగుల బెల్స్ మోగించాడు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చెడామడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం అన్నట్టుగా ట్రంప్ మామయ్య చెలరేగిపోతున్నాడు. కొత్తగా ఏమిటండి మళ్ళీ, అది కూడా భారత్కి వార్నింగ్స్ ఏమిటండి అంటే, భారతదేశం రష్యాను విడిచిపెట్టాలట, రష్యా ఆయుధాలను కొనకూడదట. అమెరికా భారత్ సంబంధాల బలోపేతానికి ఇది అత్యంత కీలకమట. ఎట్లా ఉందో చూసారా దులగొండి మామయ్య ట్రంప్ వాలకం. ట్రంప్ చేస్తున్న ఈ కొత్త వార్నింగ్ ఏమిటి? భారత్ ఈ వార్నింగ్ని పట్టించుకుంటుందా? రష్యాతో భారత్కు ఉన్న ఆయుధ అనుబంధం ఏమిటి? యుఎస్కు ఈ విషయంగా ఎందుకు ఆసక్తి అనే విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గాను ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది. సో వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి మరి స్టార్ట్ చేయండి. స్క్రీన్ పైన నేను ఒక ఫోటోని ఇచ్చాను చూడండి. ఇతని పేరు హోవాల్డ్ లుట్నిక్. ఇతను యుఎస్ కామర్స్ సెక్రటరీ. ఇతను ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యా వద్ద భారత్ ఆయుధాలను కొనడం గురించి మాట్లాడాడు. హోవర్డ్ మాట్లాడినా ట్రంప్ మాట్లాడినా ఒక్కటే కదా. వైట్ హౌస్లోని వాచ్మెన్ మాట్లాడినా ట్రంప్ మాట్లాడినట్టే అవుతుంది. మరి ఈ హోవార్డ్ ఏమంటున్నాడో ఒకసారి మొత్తం చూడండి. భారతదేశం చారిత్రాత్మకంగా రష్యా నుండి గణనీయమైన మొత్తంలో సైనిక పరికరాలను కొనుగోలు చేసింది. మరి ఇప్పుడు ఇది అంతం కావాల్సిన విషయం అని మేం భావిస్తున్నాం అన్నాడు. అంటే చాలా కాలంగా భారత్ రష్యా నుండి చాలా పెద్ద మొత్తంలో సైనిక పరికరాలు కొంటోంది. భారత రష్యాల మధ్య సైనిక పరికరాల కొనుగోలే చరిత్ర అంతా ఉంటుంది అన్నాడన్నమాట. మరి ఇది వాస్తవమే కదా. ఎక్కడైనా సరే నమ్మదగిన ఫ్రెండ్తో రిలేషన్ డెప్త్గా ఉంటుంది కానీ మధ్యకు తీసుకువెళ్ళి ముంచేసే వాళ్లతో ఉండదు కదా. ఉక్రెయిన్ గతి ఇప్పుడు ఏమైంది? నేనున్నా రమ్మని యుద్ధానికి దించి ఇప్పుడు నాకేం పని, యుద్ధంతో నాకు పని లేదు, నీకు సాయం చేయాలంటే నాకు లంచం ఇవ్వాలి, $500 బిలియన్ రేర్ మెటల్స్ని రాసివ్వాలి అంటూ పాపం డీజే-టిల్లు జెలెన్స్కీని నడి మధ్యలో ముంచలేదా? అది బైడెన్ చేసిన తప్పు. ఉక్రెయిన్ని యుద్ధంలోకి దించడమే బైడెన్ తప్పు. నేనా తప్పు చేయను అంటే బైడెన్ అయినా ట్రంప్ అయినా అమెరికా రాజ్యాంగాన్ని అనుసరించే కదా రూల్ చేసేది. లేదంటే ఒకరు అమెరికా రాజ్యాంగం, మరొకరు సిరియా రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా? బైడెన్ తప్పు చేశాడు, ఆ తప్పు కింద నాకు నీ ఆస్తి రాసివ్వాల్సిందే అనడానికి వెర్రి పుష్పం పాపం ఉక్రెయిన్ అమెరికాను నమ్మి ఇలా నిండా మోసపోయిందనే కదా అర్థం. మరి భారత్ కూడా అలాగే మునిగిపోవాలా? మరి ఇక్కడ ఉన్నది మోడీ, జైశంకర్, అమిత్ షా, అజిత్ దోవల్ లాంటి దేశభక్తులు. వీరు భారతదేశాన్ని గురించి ఆలోచిస్తారు, భారత్కి అవసరమైందే చేస్తారు. ఇదే అమెరికా కడుపు మంటకి కారణం. హోవర్డ్ ఇంకా ఏమంటున్నాడంటే, రష్యాతో డిఫెన్స్ డీల్ ఇక అంతం కావాలట. ఇంకా ఏమన్నాడో చూడండి. ఈ మాటల్లో బెదిరింపు ఉంది చూడండి. రక్షణ కొనుగోళ్లకు మించి ద్వైపాక్షిక సంబంధాలలో ఉద్రిక్తతలను సృష్టించే విధంగా బ్రిక్స్లో భారత్ పాత్ర ఉంది. ఇది భారత్తో మా సంబంధాలను దెబ్బతీస్తుంది అన్నాడు. బ్రిక్స్లో భారత్ పాత్ర ద్వైపాక్షిక ఉద్రిక్తతలను కలిగించేదిగా ఉందట. ఫ్రెండ్స్, బ్రిక్స్ అంటే మీకు తెలుసు కదా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈలు కూడా ఇందులో చేరాయి. వీటన్నింటినీ కలిపి బ్రిక్స్ దేశాలు అంటారు. బ్రిక్స్ ను G7కి సవాలుగా కూడా పరిగణిస్తున్నారు ఇప్పుడు. సరే, ఇవన్నీ ఓకే. ఇలాంటి గ్రూపులు వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, ట్రేడ్, ఎడ్యుకేషన్ పరంగా ఈ విధమైన సంబంధాల కోసం ఏర్పడతాయి. ఓకే, బట్ బ్రిక్స్ ఏమిటంటే ఈ అన్నింటితో పాటు US డాలర్కి ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ హోవార్డ్ ఇదే చెప్పాడు.
భారతదేశం డాలర్కు పోటీగా కరెన్సీనే సృష్టిస్తోంది. ఇలా చేస్తే భారత్ పట్ల మాకు ప్రేమ ఆప్యాయతలు ఎలా ఏర్పడతాయి? మరి అలాంటి ప్రయత్నాలను వెంటనే ఆపాలి అన్నాడు. ప్రేమ పగ ఒకే పుట్టలోని రెండు సర్పాల లాంటివి. ప్రేమ పగగా మారడానికి అంత సమయం ఏమీ పట్టదు. అమెరికా ఉక్రెయిన్ పైన చూపిన ప్రేమ కళ్ళ ముందే బల్లున పగిలి బద్దలవటం మనకు కనబడుతూనే ఉంది కదా. అలాంటి అమెరికా ప్రేమను భారత్ నమ్మక తన జాగ్రత్తలో తాను ఉండటమే మంచిది కదా. అసలు అమెరికాకు ఎందుకు ఈ కడుపు మంట? ఎందుకు ఇలాంటి వార్నింగులు చేస్తోంది అంటే, రష్యాతో భారత్ అనుబంధంలో రియాలిటీ ఉంది, డెప్త్ ఉంది, లెంత్ ఉంది. చాలాసార్లు రష్యా భారత్కి తన భుజాన్ని అడ్డుపెట్టింది. 1966లో యుఎస్ఎస్ఆర్ భారత్కు మద్దతును ఇస్తూ యుఎన్ఓలో తన వీటో పవర్ని ఉపయోగించింది. పాకిస్తాన్ భారత్లకు తమ తాష్కెంట్లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయించింది. 1971లో పాకిస్తాన్ భారత్ల మధ్య జరిగిన యుద్ధం సమయంలో యుఎస్ అండ్ యూకేలు పాకిస్తాన్కు సపోర్టుగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని పంపించాయి. వీటికి కౌంటర్గా రష్యా డైరెక్ట్గా న్యూక్లియర్ సబ్మెరైన్స్ అండ్ వార్షిప్స్ని పంపించింది. భారత్ గెలుపును ఈజీ చేసింది. ఇలా రష్యా 1957లో కాశ్మీర్ తీర్మానాన్ని అడ్డుకోవడానికి, 1962లో భారత్కు వ్యతిరేకంగా తెచ్చిన తీర్మానాన్ని అడ్డుకునేందుకు, 1971లో ఇదే విధంగా 3 సార్లు భారత్ పైన తెచ్చిన తీర్మానాన్ని అడ్డుకునేందుకు, 1972లో కూడా ఒకసారి రష్యా భారత్ కోసం వీటో పవర్ని ఉపయోగించింది. ఇలా రష్యా భారత్కు దశాబ్దాల తరబడి చెక్కు చెదరని స్నేహ ధర్మాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. కాబట్టి రెండు దేశాలు ఆప్తమిత్రులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రెండు దేశాల మధ్య ట్రేడ్ కూడా చాలా ప్రముఖమైనది. బ్రిటిష్ పాలన కాలం నుండే రష్యాతో భారత్కు వ్యాపార సంబంధం ఉంది. కానీ 1950లో రెండు దేశాల మధ్య బలమైన ఆర్థిక సంబంధాలు ఏర్పడ్డాయి. 1953లో రూబుల్ అగ్రిమెంట్ రెండు దేశాల మధ్య కుదిరింది. భారత్ ఏమో రూపాయలలో కొనుగోలు చేస్తే రష్యా ఏమో రూబుల్స్లో చెల్లింపులు చేసేది. యుఎస్ఎస్ఆర్ భారత్కి భారీ స్థాయి మిషనరీలు, వెపన్స్, షిప్స్, వార్ జెట్స్, రాకెట్స్ ఇలాంటివన్నీ సరఫరా చేసే అతి పెద్ద సప్లయర్గా ఉండేది. 1991 తర్వాత యుఎస్ఎస్ఆర్ పతనంతో 2000వ సంవత్సరం దాకా ఈ రెండు దేశాల మధ్య కూడా ట్రేడ్ కొంత పతనమైంది. ట్రేడ్ రూబుల్ నుండి డాలర్కి మారిపోయింది. కానీ 2000 తర్వాత వ్లాదిమిర్ పుతిన్ కాక అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య ట్రేడ్ మళ్ళీ పెరిగిపోయింది. ఆయిల్, వెపన్స్, స్పేస్ టెక్నాలజీ, గ్యాస్, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ ఇలాంటి విషయాలు, చాలా పెద్ద పెద్ద విషయాలలో ట్రేడ్ జరిగింది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా రష్యా నుండి కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగింది. 2022లో ఉక్రెయిన్ వారు మొదలయ్యాక రష్యా నుండి క్రూడాయిల్ కొనుగోలు చేయడంలో భారత్ అతి పెద్ద దేశంగా అవతరించింది. డిఫెన్స్కు సంబంధించిన ట్రేడ్ విషయంలో భారత్ 60 నుండి 70% రష్యా నుండే కొంటోంది. ఒక్క 2018లోనే సుమారుగా $5.43 బిలియన్ విలువైన S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ కోసం ఒప్పందం జరిగింది. 2021లో 500 కోట్ల విలువైన 203 రైఫిల్స్, $1 బిలియన్ విలువైన KA-226T హెలికాప్టర్లు కొనుగోలు కోసం ఒప్పందం జరిగింది. ఇట్లా చాలా చెప్పాల్సి ఉంటుంది. అయితే 2008 నుండి అమెరికాతో కూడా డిఫెన్స్ సిస్టమ్ ట్రేడ్ పెరుగుతూ వస్తోంది. 2021 నుండి రష్యా ఉక్రెయిన్ వార్లోనే మునిగి ఉండటంతో అమెరికాతో ట్రేడ్ బాగా పెరిగింది. ఏమైనప్పటికీ 5 దశాబ్దాల కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే రష్యాతో 60 నుండి 70% ట్రేడ్ జరగగా యుఎస్తో కేవలం 30% మాత్రమే జరిగింది. ప్రజెంట్గా ఈ మార్చి నెలలో కూడా $248 మిలియన్ విలువైన ట్యాంక్ ఇంజన్ల కోసం రష్యాతో ఒప్పందం చేసుకుంది భారత్. 2008 నుండి యుఎస్తో కూడా $20 బిలియన్ విలువైన డిఫెన్స్ సిస్టమ్ కొన్నది. అయినా కూడా అమెరికా ఏదో ఊరి దొర పాలేర్లను బెదిరించినట్టు బెదిరిస్తోంది. చూశారా? ట్రంప్ మామయ్య స్ప్లిట్ పర్సనాలిటీ ఎలా ఉందో చూడండిక. తానేమో ఉక్రెయిన్కి జల్లకొట్టి పుతిన్తో దోస్తాన్ చేస్తాడట.
భారత్ ఏమో రష్యాతో కటీఫ్ చేసుకుని పూర్తిగా అమెరికా గొడుగు నీడకు చేరాలట. ఉక్రెయిన్కు పొడిచిన పోటును చూశాక యుఎస్ను భారత్ నమ్ముతుందా? భారత్ అండ్ బ్రిక్స్ దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టిస్తున్నారు అంటూ, భారత్ తమ పైన అధిక సుంకాలను వసూలు చేస్తోంది అంటూ, ఏప్రిల్ 2 నుండి మేం భారత్పై అధిక సుంకాలు విధిస్తాం అంటూను, F-35 టెస్లా కార్స్ ని కొనుగోలు చేయాలి అంటూను భారత్ని ప్రెషర్ చేస్తోంది. అయితే బ్రిక్స్ దేశాలు డాలర్కి ప్రత్యామ్నాయంగా కరెన్సీ సృష్టి గురించి ఆలోచించిన మాట నిజమే, కానీ బ్రిక్స్లో దీనిపైన ఏకాభిప్రాయం కుదరలేదు. అమెరికా ఇందు గురించి భయపడాల్సిన పని లేదు అని జైశంకర్ గారు ఎప్పుడో చెప్పారు. అయినా కూడా హోవర్డ్ ఇలా భారత్, బ్రిక్స్, కొత్త కరెన్సీ సృష్టి అంటూ బెదిరిస్తున్నాడు. మా వద్ద కొనండి అని చెప్పడానికి బెదిరింపే, రష్యా నుండి కొనవద్దు అని చెప్పడానికి బెదిరింపునే ఆయుధంగా ప్రయోగిస్తోంది యుఎస్. ఏమిటండి ఇది అంటే, ట్రంప్ మామయ్య యుఎస్ ఫస్ట్ అన్న తన వాగ్దానం నిజం చేయాల్సిందేనని మంకు పట్టుపడుతున్నాడు. అందుకే అన్నింటిలోనూ రచ్చ చేస్తున్నాడు. మరి ట్రంప్ ఇలా రచ్చ చేస్తే భారత్ వింటుందా? ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు. దేశానికి ఏది అవసరమో అదే చేస్తారాయన. ఎవరి ప్రెషరు ఆయన పైన పనిచేయదు. ఏది చేస్తే దేశానికి లాభమో అదే చేస్తారు. మరి ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది ఫ్రెండ్స్? మీకేమనిపిస్తుందో కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.